ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులో వర్ష ప్రభావం అధికంగా ఉంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున వరకు జోరు వాన కురిసింది. దీంతో ఒంగోలు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం లైవ్లో అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ సలాం. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ రాజ్ కుమార్. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మంగళవారం వాతావరణ పరిస్థితిని చూస్తే కాస్త భిన్నంగా ఉందని చెప్పవచ్చు. యాక్చువల్గా సోమవారం అర్ధరాత్రి నుండి ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలుతో పాటు పశ్చిమ ప్రకాశంలో ఉన్నటువంటి మార్కాపురం డివిజన్ పరిధిలో సైతం పలు మండలాలలో జోరుగా వర్షాలు కురిశాయి. అయితే ప్రధానంగా ఒంగోలు నగరంలో సైతము సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం తెల్లవారుజాము అంటే మంగళవారం ఉదయం 10 గంటల వరకు జోరు వాన కురిసిందని చెప్పవచ్చు. అయితే తర్వాతే అంటే 10 గంటల తర్వాత వాతావరణం కాస్త మార్పు చెంది ప్రస్తుతము ఎండ కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓవైపు వాతావరణ శాఖ అధికారులు మాత్రము గురువారం వరకు అంటే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గురువారం వరకు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. అయితే ఓవైపు వర్షాన్ని మరోవైపు ఎండను సైతము ప్రజలు ఇక్కడ రుచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా మంగళవారం ఉదయం అంటే ఒంగోలు నగరంతో పాటు ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల, ఎర్రగొండపాలెం ఇతర ప్రాంతాలలో సైతము చిట్టపట చినుకులు నేలరాలని చెప్పవచ్చు. కానీ గురువారం వరకు మాత్రము భారీ వర్ష సూచన ప్రకాశం జిల్లాకు ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం వరకు జిల్లా ప్రజలందరూ అలర్ట్ గా ఉండాలని, అదే విధంగా పాత భవనాలలో ఉండరాదని, లోతట్టు అంటే వాగులు వంకలను దాటే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది. అయితే ప్రస్తుతం మాత్రము ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం ప్రస్తుతం ఎండ ఎక్కువగా అధికంగా కనిపిస్తోంది. కానీ 10 గంటల వరకు అంటే సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం ఉదయం 10 గంటల వరకు మాత్రము భారీ వర్షం కురిసింది. అదేవిధంగా ఒంగోలులోని లోతట్టు ప్రాంతాలు సైతం జలమయంగా మారాయి. ఇప్పటికీ ఆ నీటి ప్రవాహము లోతట్టు ప్రాంతాలలో ప్రవహిస్తూనే ఉంది. అంతేకాకుండా ఇతర నియోజకవర్గాల పరంగా చూస్తే మార్కాపురం డివిజన్ పరిధిలోని ఎర్రగొండపాలెం, దోర్నాల ప్రాంతాలలో కాస్త మోస్తారు వర్షం కురిసినప్పటికీ గురువారం వరకు మాత్రము పశ్చిమ ప్రకాశంలో సైతము భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. రాజ్ కుమార్. ఓకే సలాం. ఇక లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమలమయ్యాయి కదా, అయితే అక్కడ ఇప్పుడు మ్యాన్ హోల్స్ వంటివి అలాంటి ఉంటాయి కదా, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వాటి గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఇప్పటికే నగరపాలక సంస్థ అధికారులు ఉదయాన్నే జోరు వర్షాలు కురుస్తున్నప్పటికీ పారిశుద్ధ్య చర్యలకు మాత్రం ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా ఒంగోలు నగరంలో కొనసాగించారని చెప్పవచ్చు. అయితే ఒంగోలు నగరంలో డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించిన చర్యలు సైతం పకడ్బందీగా ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు వర్షపు నీరు నిలిచిపోయినప్పటికీ వెంటనే పారిశుద్ధ్య సిబ్బంది స్పందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకొని లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్నటువంటి నీటిని సైతం తొలగించే ప్రక్రియను సైతం చేశారు. అయితే పూర్తి స్థాయిలో అంటే నెక్స్ట్ భారీ వర్షాలు కురిసినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి అంటే జలమయం అయ్యేటటువంటి పరిస్థితులు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని చెప్పవచ్చు. రాజ్ కుమార్. ఓకే, థ్యాంక్ యూ సలాం. థ్యాంక్ యూ.